నా జీవితంలో ఓడినప్పుడు ధైర్యాన్నిచ్చి, బాధపడినప్పుడు ఓదార్పునిచ్చి, నా సంతోషాన్ని తన సంతోషంగా భావించి, నా కన్నీళ్లను తన కన్నీళ్లుగా మార్చుకొని, నాలో ఆత్మస్థైర్యాన్ని నింపి, నా జీవితం ముందుకు నడిపించిన దేవత నా సుజాత. సీను, సీను, ఉన్నాడని కొనొచ్చావా లేక పోయాడని కొనొచ్చావా? చచ్చిన నా మనసుని నీ మాటలతో ఇంకా చంపొద్దు. అయ్యో సుజాత గారు, మనస్సులు మనుషులకు మాత్రమే ఉంటాయి. నీకేగానా మనసు అనేది ఉంటే నన్ను నడి సముద్రం వదిలేసి నువ్వు మాత్రం ఒడ్డుకు చేరుకునేదానివి కాదు. అర్థం చేసుకుంటావనుకున్నాను. అర్థం? నన్ను అర్థం చేసుకోమంటున్నావా? నన్ను కన్నా నా తల్లిదండ్రుల కన్నా, రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యల కన్నా, చివరికి జన్మనిచ్చిన ఆ దేవుడి కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమించాను కదే. ఎలా అర్థం చేసుకోమంటావు సుజాత? నువ్వెంతగా బాధపడుతున్నావో నాకు తెలుసు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న నన్ను ఈ సొసైటీ చాలా చులకనగా చూస్తుంది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని ఈ సొసైటీలో నిన్ను చులకన చేయడం నాకు ఇష్టం లేదు. సొసైటీ సొసైటీ సొసైటీ? ఎక్కడ సొసైటీ? ఏ సొసైటీ? నేను బాధపడితే ఓదార్చలేని సొసైటీ, నేను కష్టాల్లో ఉంటే సాయం చేయలేని సొసైటీ, నా ప్రేమని అర్థం చేసుకోలేని సొసైటీ. అలాంటి సొసైటీ గురించి మనమెందుకు ఆలోచించాలి? మనమంటే నువ్వు నేనే కాదు, సమాజంలో పరుగుగల మీ కుటుంబం కూడా. అలాంటి మీ కుటుంబానికి నేను మచ్చి తీసుకొచ్చి జీవితాంతం బాధ పెట్టలేను. ఒకప్పుడు నాకు తెలియకుండానే చేజారిపోయాను. ఇప్పుడు తెలిసి కూడా ఎలా చేజార్చుకోమంటావు? పైగా సొసైటీ, కుటుంబం, పరువు అంటున్నావు. ఇప్పటికైనా నీ మనసు మారదా సుజాత? మారాల్సింది నా మనసు కాదు, నువ్వు. ఈ లోకంలో ఎవ్వరికీ ఎవరూ శాశ్వతం కారు. జీవితం అనేది ఒక చదరంగం లాంటిది. సమయం వచ్చినప్పుడు పావులు కదిలినట్టుగా కాలంతో పాటు మనుషులు కూడా మారాలి. జీవితం చదరంగం. నీకో విషయం తెలుసా? కాలంతో పాటు మనుషులు మారుతారేమో కానీ వాళ్ళ మనసులు మారవు. ఎలాగో తెలుసా? మనిషి పుట్టినప్పుడు ఒక రూపం, పెరిగినప్పుడు ఒక రూపం, వయసు వచ్చినప్పుడు ఒక రూపం, చివరికి మరణించేటప్పుడు మరొక రూపం. జనన మరణాల్లో మనుషులకు ఇన్ని మార్పులు ఉండొచ్చేమో కానీ మనసులో పుట్టిన ప్రేమ మనిషి చచ్చేంతవరకు ఒకే రూపం. చిన్నప్పటి నుంచి మన స్నేహాన్ని ప్రేమగా మార్చాం, గుండెల్లో పెట్టుకుని ఆరాధించాం. ఎంతలా అంటే నన్ను నేనే మర్చిపోయేంతగా ఎంతో సంతోషపడ్డాను.
మన జీవితం గురించి ఎన్నెన్నో కలలు కన్నాను. మా అమ్మ నాన్న ఒప్పుకుంటారనుకున్నాను. విధి వెక్కిరించింది. ఒప్పుకోలేదు. దాంతో ఆగలేదు. 10 నిమిషాల్లో పెళ్ళన్నారు. ఆ మాట చెప్పగానే ఇంట్లోంచి నీ వద్దకు వద్దామనుకున్నాను. కానీ అడ్డుపడ్డారు. ఇంటి గడప దాటితే చచ్చిపోతామని బెదిరించారు. ప్రాణంగా ప్రేమించిన ప్రేమికుడా, జన్మనిచ్చిన తల్లిదండ్రులా అని ఆలోచించాను. నాలో నేనే ఏడ్చాను. ఎంతగా అంటే ఎవ్వరూ ఓదార్చలేనంతగా. చివరికి నా తల్లిదండ్రులే గెలిచారు. ముక్కు మొహం తెలియని వ్యక్తి దగ్గరుండి మెళ్ళో 3 ముళ్ళు వేస్తుంటే నా తల్లిదండ్రులు నా మెడలో ముడి వేస్తున్న పసుపు తాడినే చూస్తున్నారు. కానీ నా కళ్ళల్లోని బాధని, నా గుండెల్లోని ప్రేమని అర్థం చేసుకోలేకపోయారు. విధి అంతటితో ఆగలేదు. కనీసం వాళ్ళ ఆనందం కూడా ఎక్కువసేపు ఉండలేదు. పెళ్ళైన మరుసటి రోజే వాడి నిజ స్వరూపం బయటపడింది. అది చూసిన నా తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కన్న కూతురి జీవితం చేతులారా నాశనం చేశావే అని బాధపడ్డారు. జరిగిందంతా జరిగిపోయిన తర్వాత ఎంత పశ్చాత్తాపడితే ఏం లాభం? అలా నాశనమైన నా జీవితాన్ని అందరూ అవమానించారు. దురదృష్టవంతురాలు అని అన్నారు. కానీ నువ్వు నీ స్వచ్ఛమైన మనసుతో మళ్ళీ నీ గుండెల్లోకి స్వాగతం పలికా. అలాంటి గొప్ప మనసునిది. ఇప్పుడున్నది ఒకప్పటి సుజాత కాదు. ఒకప్పటి సుజాత నీతో జీవితాంతం కలిసుండాలని కోరుకునేది. కానీ ఇప్పుడున్న ఈ దురదృష్టవంతురాలైన సుజాత నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. మళ్ళీ నీ జీవితంలోకొచ్చి నీ సంతోషాన్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. నేను ప్రేమించిన నీ రూపానైతే నేను బాధపడేవాడిని కాదు. కానీ నేను ప్రేమించింది నీ మనస్సును. నా ఒంట్లో ఉన్న ప్రతి అణువు నిన్ను ప్రేమిస్తుంది. జీవితంలో ప్రేమ అనేది ఒక భాగమే. కానీ ప్రేమే జీవితం కాకూడదు. నీ జీవితంలో ఎన్నో కలలు కన్నా వెనక్కి తిరగకుండా నీ లక్ష్యాన్ని చేరుకో. నాకన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నీ జీవితంలోకొస్తుంది. నా జీవితంలో ప్రేమ ఒక భాగం కాదు సుజాత. నాకు ప్రేమే జీవితం. నీకన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నా జీవితంలోకి రావచ్చేమో కానీ నువ్వు రాలేవు కదా సుజాత. నీ భవిష్యత్తుకి నేను అడ్డు కాకూడదు. నీకు నీ మనసుకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళిపోయే ముందు నీకో మాట చెప్పాలని వచ్చాను. ప్రపంచంలో నీలాంటి ప్రేమికుడు ఒక్కడే ఉంటాడు. కానీ అదే ప్రపంచంలో నాలాంటి దురదృష్టవంతురాలు నేనొక్కదాన్ని. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు సుజాత. నన్ను నా ప్రేమని అర్థం చేసుకుంటుందని నా జీవితంలో ఈ క్షణం వరకు ఒక చిన్న ఆశ ఉండేది. కానీ తను నన్ను నా ప్రేమని కాదని దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. దేవుడు అనుగ్రహించక ప్రేమించిన అమ్మాయినివ్వక నేను ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. చచ్చినా నీతోటే, బ్రతికినా నీతోటే. జీవితంగా భావించే ఈ పుస్తకంలో చివరి పేజీ మిగిల్చి వెళ్తున్నాను. ఎందుకంటే ఈ పేజీ ముగిస్తే ఈ పుస్తకం నా జీవితం
ఇంతటితో ముగుస్తుంది. అలా నాకు ఇష్టం లేదు. మా బంధం చాలా గొప్పది. వచ్చే జన్మలోనైనా నా సుజాతను నా ప్రేయసిగా పుట్టించి 3 ముళ్ళ బంధంతో మా ఇద్దరిని ఒక్కటి చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. కానీ చివరిగా నీకో మాట చెప్పాలనుంది సుజాత. ఏంటో తెలుసా? నువ్వు నా ప్రేయసి కాకముందు ఈ మాట నీతో చెప్పాలని ఎంతో ఆరాటపడేవాడిని. ఎన్నెన్నో నిద్రలేని రాత్రులు గడిపేవాడిని. నీతో చెప్పలేదని ఎన్నోసార్లు బాధపడేవాడిని. చివరికి ధైర్యం చేసి మొట్టమొదటిసారిగా మనస్ఫూర్తిగా నీకు చెప్పిన మాట ఐ లవ్ యూ. जिसे कहते हैं हम चांदनी,